హాయ్ అండి, వెల్కమ్ టు దుతిశ్రీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు దేవి నవరాత్రిలో రెండో రోజు కదండి. అమ్మవారిని మనం గాయత్రీదేవి అవతారంలో పూజించుకుంటాం. గాయత్రీదేవి అలంకరణ ఎలా సింపుల్గా ఎలా చేయాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా శారీ కట్టుకుందాం. శారీ చాలామంది చాలా కష్టం అవుతుంది, అమ్మవారు చిన్న సైజు ఉంటున్నారు, శారీ పెద్దగా అయిపోతుంది అనుకుంటున్నారు కదండి. అలాంటి వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ చెప్తాను. రీసెంట్గా షాప్స్లో మనకి పట్టు చున్నీస్ అవైలబుల్గా ఉంటున్నాయి కదండి. అదే పట్టు చున్నీ అనే కాదు, షాల్స్ కూడా వస్తున్నాయండి, పట్టు షాల్స్. వాటిని యూజ్ చేసి నేను చూపించిన విధంగా అమ్మవారి శారీ కట్టుకుంటే చాలా సింపుల్గా చాలా అందంగా కూడా రెడీ అయిపోతారండి అమ్మవారు. శారీ కట్టడం రాదు అనుకునే వాళ్ళు ఈసారి ఒక ట్రిక్ని యూజ్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. నిజం చెప్తున్నాను, చాలా నీట్గా చాలా సింపుల్గా హ్యాపీగా కట్టేసుకోవచ్చండి ఇంట్లో మనమే. తర్వాత మీ దగ్గర ఉన్న ఆభరణాలు లైక్ హెయిర్ కానీ హారం, ఇయర్ రింగ్స్ ఇలాంటివి ఫ్లవర్స్ మీ దగ్గర ఏవి ఉంటే వాటితో మీరు అలంకరించుకోవచ్చు. తర్వాత అమ్మవారి ఫేస్ అండి. అమ్మవారి ఫేస్కి ఈ గాయత్రీదేవికి 5 ముఖాలు ఉంటాయండి. మన దగ్గర ఒకటి ఫేస్ ఉంటుంది, మిగిలినవి 4 ఫేస్లు కావాలి. దానికోసం నేను ఒక థిక్ పేపర్ తీసుకొని దాని మీద అమ్మవారి ఫేస్ని డ్రా చేసి పెయింట్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఫేసెస్ని ఒక 2 ఫేసెస్ని స్టిక్ చేశాను, ఇంకొక 2 ఫేసెస్ని స్టిక్ చేసేసి ఆ మెయిన్ అమ్మవారి ఫేస్కి రైట్ సైడ్ 2 ఫేసెస్, లెఫ్ట్ సైడ్ 2 ఫేసెస్ వచ్చేలాగా గ్లూ కానీ 2 టైప్ స్టిక్కర్ కానీ యూజ్ చేసి మెయిన్ ఫేస్కి స్టిక్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, సేమ్ అదే విధంగా నేను 2 టైప్ స్టిక్కర్ని యూజ్ చేసి 2 సైడ్స్ 2 ఫేసెస్ వచ్చేలాగా అమ్మవారి ఫేస్కి స్టిక్ చేసేసుకున్నాను. చూడండి, చక్కగా సెట్ అయిపోయినాయి ఫేసెస్. అదేవిధంగా హ్యాండ్స్ని కూడా నేను కట్ చేసేసి 2 టైప్ స్టిక్కర్ యూజ్ చేసి 2 సైడ్స్ కూడా స్టిక్ చేసేసుకున్నాను. ఈరోజు ప్రసాదంగా నేను రవ్వ కేసరిని చేశానండి. అది ఎలా చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని 1 గ్లాస్ రవ్వని తీసుకోవాలండి. ఆ రవ్వని ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసి బాగా రోస్ట్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు 1 గ్లాస్కి మెజర్మెంట్ చెప్తున్నానండి. ఒక చిన్న గ్లాస్ రవ్వకి సేమ్ అదే గ్లాస్తో 3 గ్లాసుల పాలు తీసుకోవాలి కాగబెట్టింది. 1 గ్లాస్ షుగర్ని కూడా తీసుకోవాలండి. ఇలాచీ పౌడర్ రెడీగా చేసి పెట్టుకోవాలి. ముందుగా ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత అందులో కాగపెట్టుకున్న పాలని వేస్తూ తిప్పుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇది దగ్గర పడిన తర్వాత అందులో 1 గ్లాస్ షుగర్ని కూడా యాడ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ని దాంతో ఫ్రై అయ్యేలా చేసిన తర్వాత లాస్ట్కి ఇలాచీ పౌడర్, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి సిమ్లో. ఇంతేనండి, 5 మినిట్స్లో మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. దీంట్లో మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈరోజు ఏ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయలేదండి.
గాయత్రీదేవిని వేదమాత అని కూడా పిలుస్తారు. ఆమెకి 5 ముఖాలు 10 చేతులు ఉంటాయి. గాయత్రీదేవి పూజలో మొదటిగా గణపతి పూజ, గాయత్రీదేవి అలంకరణ దర్శనం, గాయత్రీదేవి జపం 108 సార్లు, అష్టోత్తర శతనామావళి, పసుపు కుంకుమ పుష్పాలు అక్షతలతో ఆరాధన చేయాలి. చివరిగా నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. గాయత్రీదేవి మంత్రం మనందరికీ తెలుసు కదండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని జపించటం వల్ల జ్ఞానవృద్ధి, ధర్మనిష్ట, ఆధ్యాత్మిక శక్తి మనలో పెరుగుతుందని నమ్ముతారండి. అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. 10 చేతుల్లో కూడా 10 ఆయుధాలను ధరించి ఉంటారండి. అవేంటో చూసేద్దాం. అంకుశం, పాశం, శంఖం, చక్రం, కమలం, ఖడ్గం, జపమాల, ధనుస్సు, కుండ, వేద గ్రంథం. అంకుశం మనసుని నియంత్రించే శక్తి, పాశం ఇంద్రియాలను నియంత్రించే శక్తి, శంఖం ఆధ్యాత్మికతను మేల్కొల్పుతుంది, చక్రం కాలచక్రాన్ని నియంత్రించే శక్తి, కమలం పవిత్రత, ఖడ్గం అజ్ఞానాన్ని నశింపచేయటం, జపమాల ఆధ్యాత్మిక సాధన, ధనుస్సు లక్ష్య సాధన, కుండ పవిత్రత, వేద గ్రంథాలు 4 వేదాల జ్ఞానానికి చిహ్నం. గాయత్రీదేవి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపు ఇంకొక వీడియోతో నేను ముందుకు వస్తాను. నా పూజ, నా అలంకరణ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో పూజను ఏ విధంగా చేశారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.